నువ్వొక దద్దమ్మవేరా. ఇలాంటి దద్దమ్మని నేను ఇప్పటి వరకు చూడనే లేదు. నువ్వు నన్ను మోసం చేస్తావు. అవును, మోసం చేశాను. నేనొక యుద్ధ వీరుణ్ణి. ప్రాణాలతో ఉండడానికి ఏమైనా చెప్తాను. నా సహోదరుని కూడా చంపుతాను. డెమో చూపించమంటావా? ఎందుకలా ఊరికే నిల్చున్నావు? నీ అటాక్ ని చూపించు. ఈసారి చేసిన అతను దాన్ని అందుకుంటాడు. ఏంటి? ఏంటి ఏంటిది? నీకు అవకాశమే లేదు. గోహాన్, పారిపో. ఇక్కడిచ్చి పారిపో. పారిపో గోహాన్. అసలు ఏంటిది? వీడి పవర్ లెవెల్ 1307. గోహాన్, నీకేం కాలేదుగా? ఇలా నువ్వా చేసావు? మీకు గాయమైంది నాన్న. చిట్టి రాక్షసుడా, పారిపో. ఇక్కడిచ్చి పారిపో. చెప్పేది నీకే. ఇక్కడిచ్చి పారిపో. త్వరగా ఇక్కడిచ్చి వెళ్ళిపో గోహాన్. ఏంటి నాతోనే ఆటలా? ఇప్పుడు పవర్ లెవెల్ అస్సలు లేదు. దీనికి కారణం అదే ఉంటుంది. వీడి ఎమోషన్స్ కి తగినట్టుగా అది మారుతుంది. పారిపో గోహాన్. వద్దు, ఆపు. వాడు చిన్న పిల్లాడు. వద్దు. వాడు చిన్న పిల్లాడు అని అంటున్నావా? జోకులేకో. ఒక విషయం చెప్పనా? నీకంటే ఆ బొడ్డోడికే పవర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఉపయోగించడాన్ని వాడు నేర్చుకునేలోగా వాడిని చంపడం మంచిది. దిగులు పడకు సహోదరా, నువ్వు నీ కొడుకుని మళ్ళీ చూస్తావు వేరే ప్రపంచంలో. నిజం చెప్పాలంటే ఈ గొడవలో నాకు ఎక్కువగా డ్యామేజ్ చేసింది ఈ బుడ్డ రాక్షసుడే. కాబట్టి వీడిని ఇప్పుడే నాశనం చేస్తాను. ఏం చేస్తున్నావు? పికలో, త్వరగా వీడిని అంతం చెయ్యి. త్వరగా టచ్ చెయ్యి. సరే అయితే ఇప్పుడు నేను అటాక్ ని ఉపయోగిస్తాను. వాణ్ణి వదలకు, అలాగే పట్టుకో. నేను రెడీగా ఉన్నాను. పికలో, నా వల్ల కాలా. త్వరగా కానీ. త్వరగా. చెమట దద్దమ్మా, నన్ను వదలవు. నా వెనకున్నావంటే వాడు ఫైర్ చేసినప్పుడు నువ్వు కూడా చనిపోతావురా. వదలమంటున్నానా? అదే మార్గం అంటే అలాగే జరగనివ్వు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు కొడుకున్నాడు.